రైట్. ముందుగా మనం కాసరగడ్డ నాగార్జున గారు ఉన్నారు, బీజేపీ నుంచి స్టూడియోలో ఉన్నారు, వారితో మాట్లాడదాం. నమస్తే అండి నాగార్జున గారు. సార్ నమస్తే సార్. స్థానిక సమరానికి అన్ని పార్టీలు సిద్ధమవుతా ఉన్నారు. అదేవిధంగా పర్సంటేజ్ల కోసం కూటమిలో కొట్టుకుంటా ఉన్నారు. మొన్న మీరు చూస్తే 2 రోజుల క్రితం మచిలీపట్నం మేయర్ మేమని జనసేన నేతలు అంటే ఇంతవరకు కూటమి పెద్దలు కూర్చొని డిస్కషన్ చేసుకోలేదు. విజయవాడ మీకు, గుంటూరు మాకు, తెనాలి మీకు, తాడేపల్లి కూడా మాకు అని ఇంకా సీట్ల పంపకాలు జరగల. ఈలోపే మీ అభ్యర్థులు అయితే వెరీ స్పీడ్గా ఉన్నారు, మీ కూటమి అభ్యర్థులు. ఎందుకంటే అధికారంలో ఉన్నాం ఎట్లయినా గెలిచేస్తాం అనేటువంటి ఒక ధీమా. మరి వైకాపా అధికారంలో ఉన్నామని ఎలాగైనా గెలిచి వస్తామని కాదు సార్. అక్కడ ఓటు పర్సంటేజ్ చూస్తే వైసీపీతో పోలిస్తే గతంలో చూస్తే మాకు 60% ఉంటే వాళ్ళకి 40% ఉంది. ఇప్పుడు ఆ 60 కాస్త 65, 70 దాకా వచ్చింది మాకు, మా పరిపాలన బట్టి. వాళ్ళు 30 మిగిలింది. అంటే అభ్యర్థులు ఏంటంటే మనం ఎవరు నిలబెట్టిన అభ్యర్థి ఈజీగా గెలుస్తున్నాం కదా. సో మాకంటే ఒక అవకాశం, ఏ అభ్యర్థి ఎందుకు టికెట్ కావాలనుకుంటారు సార్? మొదట ఏంటంటే కొంతమంది అంటే ఏదో పోటీ చేసామా లేదని చెప్పుకోవాలని కొంతమంది చూస్తారు. సెకండ్, ఎక్కువ మంది పోటీకి ఎక్కువ మంది టికెట్లు ఎందుకు పెడతారు? ఈ సీటు గెలిచే అవకాశాలు ఉండి మనం వదిలిపెట్టుకోకూడదు అని చెప్పి చాలామంది క్యాండిడేట్లు అడిగే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. సో ఈరోజు కూటమిలో జనసేన నుంచి కానీ, భాజపా నుంచి కానీ, లేదంటే టీడీపీ నుంచి కానీ ఎక్కువ మంది ఆశావాదులు ఉన్నారంటే దాని మీనింగ్ ఏంటంటే అవి గెలిచే సీట్లు కాబట్టి, ఊరగా గెలుస్తున్నాం కాబట్టి. ఈరోజు 175 నియోజకవర్గాల్లో వైసీపీ ప్రాతినిధ్యం ఎంత వహిస్తుంది సార్? 6.2 ఎమ్మెల్యే ప్రాతినిధ్యం ఉంది అంతే. లిటరలీ 10-11% కూడా లేదు, 6.2% మాత్రమే ఉంది. అంటే రిమైనింగ్ ఆల్మోస్ట్ ఏదైతే 96% ఉందో అది మొత్తం ఎవరిది ఉంది? కూటమి ఉంది. సో ఎక్కువగా గెలిచే అవకాశాలు కూటమికే ఉంది కాబట్టి ఈరోజు జడ్పీటీసీ దగ్గర నుంచి ఎంపీటీసీ కానీ, జడ్పీ చైర్మన్ కానీ, మున్సిపల్ కార్పొరేషన్ మేయర్లు కానీ ఏది నుంచే పెట్టినా 95% గెలిచే అవకాశాలు ఎవరికి ఉన్నాయి అంటే కూటమి అభ్యర్థులకు ఉన్నాయి. కాబట్టి ఈరోజు కూటమిలో ఉన్న సెకండ్ గ్రేడ్ కార్యకర్తలు కానీ, ఫస్ట్ గ్రేడ్లో ఎవరైతే టికెట్ రాని ఆశావాదులు ఉన్నారో వాళ్ళకి కానీ మేము ఇంకొకసారి ప్రయత్నిద్దాం, మాకు వచ్చే అవకాశంలోనే ఇప్పుడు అందరూ ఎగబడుతున్నారు. సో ఎగబట్టంలో తప్పులేదు సార్. ఎందుకంటే ప్రజాస్వామ్యం, మేము వైసీపీ లాగా అధిష్టానం ఏం చెప్తే అది తల ఊపేవాళ్ళం కాదు. సో మా అభిప్రాయాలు కూడా మా అధిష్టానానికి చెప్పుకుంటూ, అలాగే జనసేన కార్యకర్తలు అలాంటి టప కార్యకర్తలు కాదు, వాళ్ళ మనసులో ఉంది డైరెక్ట్గా వాళ్ళ అధిష్టానానికి చెప్పుకునే ధైర్యం, ధైర్యం వాళ్ళకు ఉంది. అలాగే భాజపా కార్యకర్తలకు అలాగే. మాకంటే 2 ఆకులు ఎక్కువ టీడీపీ కార్యకర్తలు చదివారు. వాళ్ళు ఇంకా వాళ్ళ అధిష్టానం ఏమైనా తప్పు చేస్తే కూడా వాళ్ళకంటే ముందు వీళ్ళే క్వశ్చన్ చేస్తున్నారు వాళ్ళని. సో వాళ్ళు కూడా మాకు కావాలంటే మాకు కానీ వాళ్ళు చెప్పుకుంటారు, తప్పలేదు. ఎందుకంటే మా 3 పార్టీలో ఫ్రీడమ్ ఉంది, ప్రజాస్వామ్యం ఉంది. మాకేమేం కావాలంటే మా అధిష్టానానికి చెప్పుకుంటాం, అధిష్టానం వాళ్ళు కూర్చొని ఎవరికి ఇవ్వాలి ఏంటి పొత్తులని ఫైనల్గా వాళ్ళు డిసైడ్ చేస్తారు. వాళ్ళు డిసైడ్ చేసిన తర్వాత మేము అది ఫాలో అవుతాం. అది సెకండ్ స్టెప్. బట్ ఫస్ట్ స్టెప్ ఏంటంటే మేము ఆశించడంలో తప్పలేదు. ఎందుకంటే గెలుపు అవకాశాలు ఎక్కువ ఉన్నాయి కాబట్టి. ఒక్కోసారి జనసేన ఒక మెట్టు తక్కువ తగ్గారు, భాజపా కూడా ఒక మెట్టు తక్కువ తగ్గింది, తెలుగుదేశం కూడా ఒక మెట్టు తక్కువ తగ్గింది. కాబట్టి వెనక్కి తగ్గాం కాబట్టి రేపు ఎలక్షన్లో కన్నా మనం ఎక్కువ తీసుకుందని చెప్పి ఏ పార్టీ నుంచి ఆ పార్టీ ఆశావాదులు ఉన్నారు కాబట్టి రేపు పొత్తును బట్టి ఎవరికి ఎన్ని టికెట్లు ఇస్తారో చూడాలి. అది మేము ఎంత అనుకున్నా కానీ అధిష్టానం డిసైడ్ చేయాలి. ఇది ఒకటైతే క్లారిటీ గుర్తుపెట్టుకోండి సార్, మేము గొడవ పట్ల, ఇది ప్రజాస్వామ్యం కాబట్టి అడిగే అర్హత మాకుంది. ఇట్స్ మై రైట్. ఒక కార్యకర్తకు కానీ, ఒక నాయకుడు కానీ ఈరోజు నేను జడ్పీ చైర్మన్ అడగొచ్చు, వైస్ చైర్మన్ ఏదైనా అడగొచ్చు. ఒక కార్యకర్తగా నాకు రైట్ ఉంది కాబట్టి అడుగుతాం. అధిష్టానం ఆ పదవికి కూటమిలో ఉన్న ఏదైతే కమిటీ 3 నేతలతో కమిటీ వేస్తారో వాళ్ళు ఈ పర్సన్ ఇది సూటబుల్లో కాదా, ఏ పార్టీ అయినా సరే, జనసేన నుంచి అయినా సరే, బీజేపీ నుంచి అయినా సరే, టీడీపీ నుంచి అయినా, ఈ ప్లేస్కి ఏ పార్టీ నుంచో పెడితే మనకు బాగుంటుంది, ఇంకోటి ఆచి చూసి చెక్ చేసిన తర్వాతే డిసైడ్ చేస్తారు. అంతవరకు కార్యకర్తలు ఆశపడతాం. బట్ మాకు కూడా అధిష్టానం చెప్పింది ఫైనల్ నిర్ణయం, మేము ఆగుతాం. అది కాబట్టి వైసీపీ మిత్రులు ఈరోజు తేల్చుకోవాలి. ఇందాక మీరు అన్నట్టు వాళ్ళు పోటీ చేయడానికి అభ్యర్థి లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు ఒక మెట్టు దిగి అట్లీస్ట్ మీ అభ్యర్థులన్నా మీరే నిలబట్టండి, ఎమ్మెల్యేగా ఎవరైతే ఓడిపోయారో వాళ్ళని ట్రై చేయండి, లేదంటే వాళ్ళ కుటుంబం వాళ్ళు నిలబడమంటున్నారు. ఇక్కడ ఇప్పుడు సమ్ ఎక్సన్ నియోజకవర్గంలో ఒక ఎమ్మెల్యే ఓడిపోయా చిత్తుగా, అయ్యా నువ్వు ఎమ్మెల్యేగా ఓడిపోయినా అట్లీస్ట్ కార్పొరేషన్ చైర్మన్ గా నిలబడయా, మున్సిపాలిటీ చైర్మన్ గా నిలబడయా, జడ్పీటీ చైర్మన్ గా నువ్వు ట్రై చేయవయా అని చెప్పి ఈరోజు జగన్మోహన్ రెడ్డి అట్లీస్ట్ వాళ్ళ ఓడిపోయిన ఎక్స్ ఎమ్మెల్యేలకు, ఎక్స్ మినిస్టర్లకి దిశానిర్దేశం చేస్తున్నారు. లేదు ఓడిపోతారని తెలిసి కూడా మీకు పరువు పోయిద్దని చెప్పి మీరు నిలబడలేకపోయారనుకో, ఒక మేయర్ కావాలంటే ఏంటి సార్, డైరెక్ట్ ఎలక్షన్స్ ఓడిపోయారు అనుకో. ఎందుకంటే వీళ్ళందరూ ఆస్తవాసి బాగా చూపించారు, ఏదన్నా కౌన్సిలర్స్ వాళ్ళు లేదా డబ్బులు పెట్టి మేనేజ్ చేయొచ్చు అనుకోవచ్చు. డైరెక్ట్ ఎలక్షన్ కాబట్టి ప్రజలు ఇదే వాళ్ళు ఓటేసి ఎంచుకుంటారు కాబట్టి ఈ చెత్త పేపర్ లాస్ట్ ఎలక్షన్లోనే పక్కనేసాం, మళ్ళీ చెత్త మా ఇంట్లోకి వస్తుందని చెప్పి అసలు ఓటేరు, డిపాజిట్లు కూడా పోతాయి,
మన పొరుగు పోయింది, మనకెందుకులని వాళ్ళు అడుగు వెనకడుగు వేస్తుంటే ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు అయ్యా కనీసం మీరని నిలబడకపోతే మీ కుటుంబ సభ్యులు ఎవరో ఒకరైనా మీ చుట్టాల నిలబెట్టండి, పరువు కాపాడండి అని జగన్మోహన్ రెడ్డి ఈరోజు ఇదవుతున్నారు. సరే ఇదంతా ఉంటుంటే వాళ్ళ అభ్యర్థులు ఏమంటున్నారు, అయ్యా మీరు అధికారంలో 1000 కోట్లు తిన్నారు. ఫర్ ఎగ్జాంపుల్ కార్పూర్కి మనం మీరు ఎంత భిక్ష వేశారు, 200 కోట్లు వేశారు. మీరు ఎంత సంపాదించారు, 3000 కోట్లు సంపాదించారు. సో మీరు మాకు బిచ్చాలేసారి తప్పించి మాకు పెద్ద సంపాదించుకుంది ఏంది ఒరిగింది ఏం లేదు కదా, ఏదో మహాయితీ నియోజకవర్గం 200-300 కోట్ల కన్నా ఎక్కువ మీరు సంపాదించుకోలేదు, మీరు 1000 కోట్లు వెనకేసుకున్నారు కదా, మీరన్నట్టే అభ్యర్థి నిలబెడతాం చేస్తాం, మాకు ఆర్థికంగా సాయం చేస్తారా అనే క్వశ్చన్ ఈరోజు అభ్యర్థులు అడుగుతున్నారు సార్. ఆర్థికంగా సాయం చేయడానికి జగన్మోహన్ రెడ్డికి వెనకడిగేస్తున్నారు. ఆయన ఒకటే అంటున్నాడు, ఆర్థికంగా సాయం అడిగేటట్టయితే మీరు నా దగ్గర రావద్దు, ఎవరో అంతేగా సార్ వైసీపీ ఇన్ఛార్జ్కి ఫోన్ చేయండి సార్, లైవ్లో ఒకరు తీసుకోండి. ఈరోజు అదే చెప్తున్నారు, లైవ్లో ఉన్నాయని చెప్పకుండా మీరు ఫోన్ చేయండి. ఏంటి మీ నాయకుని ఆర్థికంగా సాయం చేయమని అడిగారంట కదా, మరి ఆయన సాయం చేస్తా అన్నాడా, మరి సజ్జలు ఏమన్నాడు, ఇంకోటి వాళ్ళు చెప్తారు. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు అయితే సజ్జలు అడగమన్నాడు, సజ్జలు అడిగితే రేపు రాండి ఎల్లుండి రా అన్నాడు, ఫోన్ లిఫ్ట్ చేయట్లా. ఇప్పుడు అభ్యర్థులు ఎవరు నిలబెట్టాలి, ఆ సర్పంచ్ కానీ ఇంకో జడ్పీటీసీ ఎంపీటీసీ ఈరోజు లక్షల్లో సార్ మీరు నమ్ముతారు ఎమ్మెల్యే కంటే ఫిస్టేజ్గా ఈరోజు సర్పంచ్ తీసుకున్నాడు సార్. ఒక సర్పంచ్ 50 లక్షల కోట్ల రూపాయలు కూడా ఖర్చు పెట్టడానికి ఈరోజు రెడీగా ఉన్నాడు వాడు గెలవడానికి. మరి కార్యకర్త ఈ డబ్బు మొత్తం ఎవరు ఇస్తారు, అది సమస్య కదా. ఇప్పుడు వాడు ఓడిపోయే అభ్యర్థి వాడు ఎలా పోటీ చేస్తాడు, ఇప్పుడు మన ఊరుంది అనుకోండి, మన వైసీపీ అనుకోండి, మనల్ని గట్టిగా ఎమ్మెల్యే పోటీ చేయండి అని చెప్పి నిలబెట్టాడు అనుకోండి, ఫిస్టేజ్కి పోయినా 10 రూపాయలు మనం ఖర్చు పెట్టుకోవాలి కదా, ఖర్చు పెట్టుకుని ఇది కాదు కదా, మరి ఖర్చు పెట్టుకుని ఎలా గెలము, ఖర్చు పెట్టుకున్న తర్వాత ఓడిపోయిన తర్వాత ఈ డబ్బులు ఎవరేస్తారు. అందుకే ఈ రోజు నాయకులు ఏమన్నారంటే టీడీపీ జనసేన ఖర్చు పెట్టుకుని గెలుస్తారు కదా, అవసరం లేదు, ఈ రోజు అవసరం లేదు సార్. 40% ఓటు బ్యాంక్ ఉంది సార్ టీడీపీకి, అలాగే 10-15% జనసేనకు ఉంది సార్, మాకు 4-5% ఉంది సార్, మొత్తం 60% మేము అవుతున్నాం కదా సార్. ఈ రోజు మాకు డబ్బులు అవసరం లేదు సార్, మాకు అవసరం లేదు, మేము ఈజీగా గెలుస్తున్నాం. వాళ్ళ పరిస్థితి ఏంది సరే, ఇక్కడ 2 ఉంటాయి సార్, డబ్బులు పెట్టి గెలుస్తానన్నా గెలిచిన ఆనందం ఉంటే కార్యకర్త నాయకుడు చాలు, అమ్మా ఎలాగో డబ్బులు పోతే ముందు గెలిచాక గౌరవం ఉంది 10 ఉంది అనుకుంటాడు. కానీ డబ్బులు పెట్టి ఓడిపోవడానికి ఎవరు ముందుకు వస్తారు చెప్పండి, ఎవరు ముందుకు వస్తారు? అదే ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ ఎమ్మెల్యేలు ఎక్స్ఎమ్మెల్యేలు అడుగుతుంటే జగన్మోహన్ రెడ్డి గారు అందుబాటులో ఉంటలా, మళ్ళీ తాడేపల్లి ప్యాలెస్ పోతున్నారు. ఇప్పుడు నిలబెట్టాలంటే ఎవరు నిలబెడతారు, ఆ బడ్డీని ఎవరు తీసుకోవాలి, ఇన్ఛార్జ్ తీసుకుంటారా? దాంతోపాటు జగన్మోహన్ రెడ్డి గారు ఏమంటున్నాడు అంటే ఒక మాట అన్నాడు సార్, నాకు నవ్వు వచ్చింది లెటర్లీ, నాయకులు అంటే ప్రజలకి దగ్గరలో ఉండాలని ఒక పెద్ద జోక్ వేసి మళ్ళీ తాడేపల్లి ప్యాలెస్ పారిపోయాడు మా అన్న. అది ఎలంక ప్యాలెస్ ఉంది కదా బెంగళూరులో, ప్యాలెస్కి వెళ్ళాడు. నువ్వు నాయకుడు కదా, నువ్వు మరి ప్రజల దగ్గరలో ఉండాలి కదా, నువ్వు అందుబాటులో ఉండాలి కదా, మరి ఏ నాయకులు కలుస్తున్నావు, ఎవరిని కలుస్తున్నావు, ఎవరిని కలవట్లేదు కదా. అంటే నీ దగ్గర నాయకత్వ లక్షణంలోనే లేవా, నువ్వే నిలబట్ల నాయకుల కోసం. ఎవరైనా కార్యకర్తలు వచ్చి అయ్యా మా బిడ్డకు బాగాలేదు, ఏదో స్కూల్ ఫీజు కట్టుకోవాలి, హాస్పిటల్ ఫీజు పెట్టి కట్టుకోవాలి, ఇంకో ప్రాబ్లం ఉందా అంటే నువ్వేం చెప్తున్నావు, మన గవర్నమెంట్ వచ్చిన తర్వాత చూద్దాంలే, ఇంకో 3 సంవత్సరాలు కళ్ళు మూసుకోవాలని చెప్పి కార్యకర్తలకు ₹1 కూడా నువ్వు పారిపోతున్నావు. ఇన్ఛార్జ్ అనేవాడు ఈరోజు మనకు తెలియదు కాదు, ఏది చూసినా ఆర్థికంగా చాలా భారంగా ఉంది. ఇన్ఛార్జ్ నియోజకవర్గాలు తిరుగుతుంటే డెఫినెట్గా వాళ్ళ కార్యకర్తలు, మా కార్యకర్తలు అడగలు, వాళ్ళ కార్యకర్తలు అడుగుతారు కదా, సార్ కొంచెం ఆ హెల్ప్ చేయండి, ఈ హెల్ప్ చేయండి అడుగుతారు కదా. ఎంత ఖర్చు పెట్టుకొని వీళ్ళు తిరిగిన దగ్గర వీళ్ళకి ఎమ్మెల్యే సీట్లు వస్తాయా రావాలంటే మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు ఎంత చేయదనపమంటారు. ఆ బాధలు ఈరోజు వాళ్ళ ఇన్ఛార్జ్ ఉన్నారు కాబట్టి వాళ్ళ ఇన్ఛార్జ్లో ఒకటే ఫిక్స్ అయ్యారు సార్, నామకే వస్తే నిలబెడదాం, ఎలా గెలవరో మనకు తెలుసు, గెలిచినా మనం దేనికి పనికిరాము, సో తర్వాత చూద్దాంలే అని ఒకలాగా ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి ఈరోజు అభ్యర్థులు నిలబెట్టే పరిస్థితి లేదు పులివెందుల్లో, ఇంకా మనమే ఉందిలే, నిలబెట్టినా ఆయన రేపు ఎమ్మెల్యే టికెట్ ఇస్తారని చెప్పి మనకైతే నమ్మకం లేదులే, తర్వాత చూసుకోవచ్చు అని చెప్పి ఈరోజు అభ్యర్థులు ఉన్నారు సార్. ఇంకా రైట్, అనుభవం మాట్లాడడం